ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. జనవరి నెలకు సంవత్సరం బట్టి స్వామివారి దర్శన టికెట్లో భాగంగా ఈ నెల అంటే అక్టోబర్ నెల 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి సీనియర్ సిటిజన్లు, అదేవిధంగా ఫిజికల్ ఛాలెంజర్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి, మెడికల్ కేసెస్ ఉన్న వారికి అంటే దివ్యాంగులకు, అదేవిధంగా దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీవారి భక్తులకు కూడా స్వామివారికి దర్శన టికెట్లు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. ఈ టికెట్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే, టీటీడీ దేవస్థానం సంస్థ బట్టి అఫ్సల్ యాప్ ద్వారా కానీ, లేదా టీటీడీ దేవస్థానం సంస్థ బట్టి అఫ్సల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ టికెట్లు అయితే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అఫ్సల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. సీనియర్ సిటిజన్ అంటే మీకు వయసు 65 సంవత్సరాలు దాటి ఉండాలండి. మీకు కూడా 50 సంవత్సరాలు దాటిన మీకు జీవిత భాగస్వామిని కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో మీరు కూడా మీకు మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీకు కూడా మీకు జీవిత భాగస్వామిని తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో మీకు మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా మీకు జీవిత భాగస్వామిని మీరు ఈ శ్రీవారి దర్శనానికి తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ టికెట్లు పూర్తిగా ఫ్రీ అండి, ₹1 కూడా కట్టనవసరం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారి సేవలో తరించండి. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి. జనవరి నెలకు సంవత్సరం బట్టి స్వామివారి దర్శన టికెట్ల భాగంగా ఈ నెల అంటే అక్టోబర్ నెల 25వ తారీఖున ఉదయం 10 గంటలకి స్వామివారి దర్శన టికెట్లో భాగంగా ₹300 స్పెషల్ దర్శన టికెట్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. ఇది టీటీడీకి సంబంధించి బట్టి అఫ్సల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్ ద్వారా కానీ, లేదా టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫ్సల్ యాప్ ద్వారా కానీ ఈ ₹300 ప్రత్యేక దర్శన టికెట్లు అయితే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈచ్ పర్సన్ ₹300 అండి. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద మ్యాక్సిమం ఒక 6 మెంబర్స్ వరకు వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు దర్శనం ఉన్నది ఏటీసీ సర్కిల్ నుండి మీకు జయ విజయాల దగ్గర నుండి మాత్రమే స్వామివారికి దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ముందుగానే ఆన్లైన్లో స్వామివారికి ₹300 స్పెషల్ దర్శన టికెట్ అయితే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన మనకి జనవరి నెలకు సంవత్సరం బట్టి స్వామివారి దర్శన టికెట్లో భాగంగా మనకి అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి టీటీడీ దేవస్థానం వారు అయితే అవకాశం ఇవ్వడం జరిగిందండి. దానికోసం రేపు అక్టోబర్ నెల 25వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి తిరుపతిలోను, అదేవిధంగా తిరుమల కొండపైన కూడా ఉండడానికి కావాల్సినటువంటి అకామిడేషన్ అయితే టీటీడీ దేవస్థానం వారు రిలీజ్ చేయడం జరుగుతుందండి. కాకపోతే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరైతే స్వామివారి దర్శన టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే అకామిడేషన్ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అది కూడా తిరుపతిలో కానీ, తిరుమల కొండపైన కానీ. అదేవిధంగా మనకి ఇది టీటీడీ దేవస్థానం సంస్థ బట్టి అఫ్సల్ యాప్ ద్వారా కానీ, లేదా టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫ్సల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ స్వామివారికి అకామిడేషన్ కూడా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఆన్లైన్లో రిలీజ్ చేసేటువంటి అకామిడేషన్ ₹100 రూము, ₹1000 రూము, 1500 వరకు కూడా మీకు ఏసీ అండ్ నాన్ ఏసీ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో ముందుగా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు కనుక ఆన్లైన్లో అకామిడేషన్ దొరకకపోతే అప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మీకు ఆఫ్లైన్లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అక్కడ మీకు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తోటి రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని మీరు రూమ్లోకి చెక్ ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకుని శ్రీవారి సేవలో తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.